ఒక 2 నెంబర్లు ఇస్తే నాకు దాని ఎడిషన్ రిజల్ట్ రావాలి, సబ్స్ట్రాక్షన్ రిజల్ట్ రావాలి, మల్టిప్లికేషన్ రిజల్ట్ రావాలి, రిమైండర్ రిజల్ట్ రావాలి. ఎట్లా చేస్తారు చెప్పండి? రైట్ ఏ మ్యాటిక్ ఫంక్షన్. రైటే అర్థమెటిక్, రైట్ అర్థమెటిక్ ఫంక్షన్లో నాకు ఏం రావాలంటే మీరు ఏమన్నా ఒక 2 నెంబర్స్ ఇస్తే దానికి ఎడిషన్ రావాలి, సబ్స్ట్రాక్షన్ రావాలి, మల్టిప్లికేషన్ రావాలి, డివిజన్ రావాలి, ఎక్స్పోనెంట్ రావాలి, రిమైండర్ రావాలి, ఫ్లోర్ డివిజన్ రావాలి. ఏం చేస్తారు? ఎట్లా రాస్తారు ఫంక్షన్ని? ఎట్లా రాస్తారు? ఒక మంచి ఫంక్షన్ ఏం చెప్పండి. అర్థమెటిక్ ఫంక్షన్ అని చెప్పాను కదా. డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి అర్థమెటిక్ కంప్యూటేషన్, అర్థమెటిక్ ఓకే. ఈ అర్థమెటిక్ అని రాసి ఏం చేస్తారు మీరు? ఇక్కడ మీరు 2 ఇన్పుట్లు తీసుకోవాలి. అందరు రాయండి. సో ఐ విల్ గివ్ 5 minutes ఆఫ్ టైం. నాకేం కావాలంటే ఈ ఆపరేషన్స్ అన్నీ నేను జస్ట్ ఈ అర్థమెటిక్ ఫంక్షన్ని కాల్ చేస్తే నేను ఇప్పటి వరకు మీకు యూస్ చేసిన టాపిక్స్ యూస్ చేసి మీరు క్లియర్గా రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ, ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ, మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ, డివైడ్ చేస్తే ఈ వాల్యూ. మీరు స్ట్రింగ్ ఫార్మేటింగ్ కూడా యూస్ చేయాలి. ఐ విల్ గివ్ 5 minutes ఆఫ్ టైం. 5 minutes later. అయ్యిందండి. అయిందా? పింక్ చేయండి మీ కోడ్ చాట్లో పింక్ చేయండి. ఓకే. ఏం చేస్తుంది ఇంతేనా మీరు రాసిన కోడ్? అంతే. ఇప్పుడు నేను దీన్ని ఏదనుకోవాలండి? అన్నీ చేయమన్నారు అందుకే. అన్నీ చేయమన్నారు. ఏమని చెప్పాను నేను మీకు? క్లారిటీగా చెప్పండి ఒకసారి. నేను ఏం చెప్పానో మీకు రిపీట్ చేయండి. ఏ ఆటలకి ఏ ఆపరేషన్ చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది అనేది నాకు క్లియర్గా కనిపించాలి అని చెప్పా. దానికి ఫార్మేటింగ్ కూడా యూజ్ చేయాలి అని చెప్పా. ఏది? ఓకే ఓకే. స్ట్రింగ్ ఫార్మేటింగ్ మిస్ అయ్యా. ఇంకెవరైనా రాశారండి? నేను పింక్ చేశాను చూడండి. నా దాంట్లో స్ట్రింగ్ మిస్ అయింది. మిస్ అయిందా? ఎలా మిస్ అయిందండి? ఆపరేషన్స్ మిస్ చేశాను అని చెప్పండి. అందుకంటే మీరు ప్రింట్ చేసిన దాంట్లో స్ట్రింగ్ ఆపరేషన్ లేకుండే, సో అవే సింపుల్స్ అని. ఓకే. అర్థమెటిక్కి మీరు ఇదే రాసారా లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ అండి? ఇది స్పెల్లింగ్ అర్థమెటిక్ అంటే ఫంక్షన్ మీరు కావాలని మీరు క్రియేట్ చేశారేమో. బాగా రిలేషన్ ఉన్నట్టుంది దాంతో అని. ఓకే, ఆస్థమాటిక్కే ఉంచుతాం కానివ్వండి. మీ మనోభావాలు నేను ఎందుకు దెబ్బతీయడం. సరే, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసా. ఇప్పుడు ఆస్థమాటిక్ని అడిగితే ఏమి వస్తుంది రిజల్ట్? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఎక్స్పోనెన్షియల్, మాడ్యులస్ రిజల్ట్, ఫ్లోర్ డివిజన్ రిజల్ట్. ఓకే అండి, గుడ్. ఫంక్షన్ నేమ్ బాగోకపోయినా రిజల్ట్ బాగుంది. గుడ్. నెక్స్ట్ ఇంకా. కానీ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓన్లీ సింపుల్గా ప్రింట్ వాడేశారు. ఇంకొంచెం ఇంప్రవైజ్ చేయొచ్చు కదా దీన్ని.
ఇప్పుడు నాకు నేను మీకు ఇంప్రవైజ్ కొంచెం టైం కావాలి. ఈ కండిషన్స్ వాడి పాసిబిలిటీ ఉందా ఇవి చెక్ చేసుకోవచ్చు. అది కాదు, ఇంకేం ఇంప్రూవైజేషన్ అంటున్నారు? ఇంప్రవైజేషన్ అంటే కండిషన్స్ ఇప్పుడు ఎడిషన్ రిజల్ట్ దేన్ని ఎడిట్ చేస్తే దేన్ని యాడ్ చేస్తే సబ్ట్రాక్షన్ రిజల్ట్, మల్టిప్లికేషన్ రిజల్ట్ దేన్ని చేస్తే ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్. వాల్యూస్ కూడా ప్రింట్ చేయమండి. ఆ వాల్యూ కూడా ప్రింట్ అయితే బాగుంటుంది కదా, డైనమిక్గా, నాట్ స్టాటిక్గా. ఇప్పుడు మీరు ప్రింట్లో డైనమిక్గా వాల్యూస్ పాస్ చేయాలి. అర్థమైందని నేను చెప్పింది? అదే ఏని బిని అర్థమైంది. ఏని బిని ప్రింట్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఎలా రిజల్ట్ తో ఇంక్లూడ్ పాటు చేస్తారు? ట్రై చేసి చూద్దాం. ట్రై చేసి చూడండి. అయితే అందరూ ట్రై చేస్తున్నారా, లేకపోతే ఈ ట్రై కూడా చేయని పొజిషన్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, మనం సపరేట్గా మాట్లాడుకుందాం. దీన్ని ఇంకా బెటర్గా ఎట్లా రాయొచ్చు? ఇందులో టూ మచ్ లాజిక్లు ఏం లేవు, టూ మచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏం లేవు. సింపుల్ థింగ్. కొత్త కోడ్ ఏదో వచ్చింది, చూద్దాం. రిటర్న్ జీరోనా? రిటర్న్ జీరో ఎందుకు రాశారండి? రిటర్న్ అనేది మ్యాండేటరీ థింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు రిటర్న్ అనేది మ్యాండేటరీ థింగ్ కాదు. ఓకే. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం ఎవరు నాకు ఇంకా పంపించలేదండి. స్ట్రింగ్ ఫార్మేటింగ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ అని చెప్పాను కదా, డెఫ్ అనేది ఏంటిది అంటే డిఫైన్కి ఒక షార్ట్ నేమ్. అది ఆ ఫంక్షన్ నేమ్కి అసైన్ చేసే ఒక వేరియబుల్. మనకి ఇందాక లెన్ అనేది ఎట్లా దాని నేమో, ఫంక్షన్ నేమ్ అనేది కూడా మనకు అట్లాగా ఒక వేరియబుల్ నేము. దాని లోపల ఉండే బాడీలో ఉండే ఎగ్జిక్యూట్ అయ్యే ఫంక్షనాలిటీ అంతా కూడా దాని వాల్యూ అనమాట. పారామీటర్ లిస్ట్ చూస్తే A, B రౌండ్ బ్రేసెస్లో మనం పారామీటర్స్ పంపిస్తాము. అక్కడ ఒక పారామీటర్ ఇవ్వచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ ఇవ్వచ్చు. ఆ పారామీటర్స్ నథింగ్ బట్ ఏంటి అంటే అవి మన ఫంక్షన్ లోపల యూటిలైజ్ చేసుకోవడానికి మనం డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వం కాబట్టి అక్కడ ఒక వేరియబుల్స్ ఇచ్చి ఆ వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాము. పారామీటర్ అనేది నథింగ్ బట్ చెప్పాలి అంటే ఒక చిన్న వేరియబుల్ అనేది. అది దానికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అది ఒక వేరియబుల్, కానీ దానికి వాల్యూ ఉంటుంది. జనరల్గా మనం వేరియబుల్ అని ఎప్పుడు అంటాం? ఒక వాల్యూ తీసుకుంటే. అది వేరియబుల్గా వాల్యూని ఎప్పుడు తీసుకుంటుంది? అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడ మనం వాల్యూస్ పాస్ చేస్తే ఆ వాల్యూస్ అనేవి వెళ్ళి ఆ పర్టికులర్గా ఏబీని ఎక్కడెక్కడ వాడామో అక్కడక్కడ రీప్లేస్ అవుతూ వస్తాయి. ఇనీషియల్గా మనం ఫంక్షన్ రాసినప్పుడు ఏం చేస్తాము? ఒక స్కెలిటన్ని డిజైన్ చేస్తాము. ఆ స్కెలిటన్లోకి యాక్చువల్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళి రీప్లేస్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయి జరుగుతుంది. ఓకే, ఒక ఫంక్షన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా ఇవ్వచ్చు మనం. అట్లాగే పారామీటర్స్ లేకుండా కూడా చేయొచ్చు. మీరు ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని పారామీటర్స్ లేకుండా డిఫైన్ చేయండి. అర్థమైందండి నా క్వశ్చన్? డిఫైన్ ఏ ఫంక్షన్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. దీనికి చాలా సింపుల్ గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినందులో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చినా అదేనండి నేను ఎక్స్పెక్ట్ చేసేది. యూజర్ డిఫైన్డ్ దానికి ఏం ఉంటుంది? మీరు కాల్ చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే. మీకు రిటర్న్ వాల్యూ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ని ఇవ్వకుండా, ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ వాల్యూ నో ఆర్గ్ ఫంక్ గుర్తుపెట్టుకోండి. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మాత్రమే ప్రింట్ నథింగ్. ఓకేనా? క్లియరా? అర్థమైందండి? సో ఇప్పుడు ఫంక్షన్ బాడీ గురించి చూడండి. ద ఫంక్షన్ బాడీ ఈజ్ ద కోడ్ దట్ గెట్ రన్స్ వెన్ ఎవర్ ద ఫంక్షన్ ఈజ్ యూస్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. నేను చెప్పాను కదా, ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉందంటే ఒక కంటిన్యూస్ ఒక 100 లైన్స్ 200 లైన్స్ ఒక 15-20 ఫంక్షనాలిటీలు ఉంటే ఆ ఫంక్షనాలిటీలో కొన్నిటిని కలిపి ఒక గ్రూప్గా చేసి మనం ఒక ఫంక్షన్ తయారు చేసుకుని ఆ ఫంక్షన్ మళ్ళీ వేరే ప్రోగ్రాంలో వేరే యాక్టివిటీ కోసం వాడుకోవాలంటే డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాము. అలా కాల్ చేసుకున్న ప్రతిసారి కూడా
ఎక్కడ మనకి యూజ్ అయితే అక్కడ ఆ ఫంక్షన్ని పిలిస్తే ఆ ఫంక్షన్ వెళ్ళి దాని లోపల దాచుకున్నటువంటి ఆ కోడ్ అంతా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతేగాని మనం ప్రతిసారి కూడా అదే కోడ్ని మనం మొత్తం అంతా కాపీ పేస్ట్ చేసి మన ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని పిలిస్తే ఆ ఫంక్షన్ వెళ్ళి ఆ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని మనకు తీసుకొస్తుంది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాక్టివిటీ అట్లాగే జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం రిటర్న్ అనేది ఎందుకు వాడతాము అంటే మన ఫంక్షన్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో మన బాడీ ఆఫ్ మన లాజిక్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ లోపల అదంతా చేసి అందుట్లో వచ్చిన రిజల్ట్ని మనం బయటికి అవుట్పుట్గా చూపించాలి అనుకుంటే రిటర్న్ అని చెప్పి దాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇందాక మనం రిటర్న్ అనే దాన్ని యూస్ చేసి చూసారా అట్లాగనమాట. అట్లాగే రిటర్న్ అనేది కూడా ఉండాలి అనేది ఏం లేదు జనరల్గా. అండ్ ఇంకొకటి ఇండెంటేషన్ అని చెప్పాను మీకు. ఇండెంటేషన్ అంటే ఏంటి రాసి చెప్పండి. ఇండెంటేషన్ అంటే ఏంటి? మీరు ఫంక్షన్ రాసిన తర్వాత ఇక్కడ ఒక 4 స్పేసెస్ ఇస్తున్నాను తర్వాత నుంచి. దాని మీనింగ్ ఏంటి అంటే ఇది దీని బాడీ, ఇది ఈ ఫంక్షన్ లోపల డిఫైన్ చేసాము, దీనిలో ఉన్న పార్ట్, అంతేగాని అవుట్ సైడ్ కాదు అని మీనింగ్ అనమాట. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫంక్షన్స్. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ మీరు చూడండి. ఒక సింటాక్స్ ఎర్రర్. మనం ఎప్పుడు కూడా ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత కోలన్ అనే దాన్ని పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. పెరాన్సిస్ ఇచ్చిన తర్వాత అందులో ఆర్గ్యుమెంట్స్ పెట్టినా పెట్టకపోయినా కానీ ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత దాని నేమ్లో మాత్రం మనం కోలన్ పెట్టాలి. నో రిటర్న్ వాల్యూస్ లేకుండా నేను చెప్పాను కదా, నేను మిమ్మల్ని ఇందాక ఇట్లా ఎక్స్పెక్ట్ చేసా ఎవరన్నా ఒక్కళ్ళన్నా రాస్తారేమో. ప్యారడైజ్లో బిర్యానీ ఆర్డర్ పెడదాం అనుకున్నాను. ఒకసారి చూడండి, స్ట్రింగ్ ఫార్మేటింగ్ అంటారని చెప్పాను కదా. ఈ స్ట్రింగ్ ఫార్మేటింగ్ ఇంకో మెథడ్ కూడా చెప్పాను. ఏంటిది అది మీకు? డైరెక్ట్ గా స్ట్రింగ్ ఓపెన్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేసి అందులో వేరియబుల్ ఇస్తున్నాం కదా. ఎఫ్ యూజ్ చేసి. ఓకేనా? సో నేను ఇది మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు డీటెయిల్గా గోత్రూ అవ్వండి దీన్ని. మనం అన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఇందులో ఉన్నాయంటే మొత్తం కాదు, డాక్ స్ట్రింగ్స్ అబవ్ వరకు.